Hello everyone, welcome to our channel. Today we can see another interesting topic is nothing but a ChatGPT. ChatGPT. సో ఇదైతే మార్కెట్లో చాలా బజ్ నడుస్తుంది కదా. మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసినా, గూగుల్లో ఎతికినా, ఆల్మోస్ట్ ఎక్కడైనా కూడా చాట్ జీపీటీ బాగా పాపులర్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సీ అసలు ఏంటి ఇది చాట్ జీపీటీ, అసలు ఏం పని చేస్తుంది అది, ఎందుకు ఇంత పాపులర్ అయింది ఇది. ఓకే, సో వాట్ మేక్స్ ఇట్ సో యూనిక్ విత్ అదర్ థింగ్స్. ఓకే, అండ్ అనదర్ బజ్ జరుగుతుంది. చాట్ జీపీటీ వచ్చేసి కెన్ టేక్ ద సమ్ ఆఫ్ ద జాబ్స్ ఇన్ ద ఐటీ ఆర్ నాన్ ఐటీ జాబ్స్. సో జాబ్స్ ఏమైనా పోతాయా చాట్ జీపీటీ వల్ల? సో చాట్ జీపీటీ అనేది ఒక సర్వీస్ ఆర్ టూల్. దాన్ని ఓపెన్ ఏఐ అనే వాళ్ళు డెవలప్ చేసినారు. సో వాళ్ళు వచ్చేసి చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బేస్ అయ్యి బిల్డ్ అయిన టూల్ అనమాట. సో ఇది మన గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు ఓపెన్ఏఐ.com అని చెప్పి చాట్ జీపీటీ కొడితే ఈ పేజ్ వస్తుంది. సో ఈ పేజ్లో ఫస్ట్ కన్నా మీరు ట్రై చేయాలి అనుకుంటే కన్నా మీరు ట్రై విత్ చాట్ జీపీటీ ఇస్తే కన్నా ఫస్ట్ మీరైతే సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ అప్కి జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిపోతే it's just fine. It won't ask much questions, but it will directly jump into this. So this is the screen of the chart GPT. So ఇక్కడైతే కనుక మనకు లాగౌట్, ఎఫ్ డార్క్ మోడ్ అండ్ దెన్ అప్గ్రేడ్ ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ చార్ట్స్ ఉంటాయి. సో ఆల్ దోస్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ అ చాట్ జీపీటీ అంటే, చాట్ జీపీటీ ఈస్ అ కైండ్ ఆఫ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇది ఒక సపరేట్ టైప్ అనుకోవచ్చు. ఈ టైప్లో టైప్ని ఏమంటారంటే వీళ్ళు లాంగ్వేజ్ మోడల్. సో ఈ లాంగ్వేజ్ మోడల్లో ఏం చేస్తారంటే, ఈ లాంగ్వేజ్ మోడల్ అనేది ఒక సాఫ్ట్వేర్. అందులో మీరు ఏదైతే కన్నా ఒక లాంగ్వేజ్ని, హ్యూమన్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, హిందీ ఉంది. సో ఈ లాంగ్వేజ్ని కన్నా మనం ట్రైన్ చేసి దానికి గన ట్రైన్ చేస్తే అదేం చేస్తుంది, ఆటోమేటిక్గా అర్థం చేసుకొని ఇన్ రెస్పాన్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. లైక్ మనం చిన్నపిల్లలకి ఎవరికైనా ఇంగ్లీష్ ఆర్ ఏరే లాంగ్వేజ్ ఇస్తే వాళ్ళు కూడా దే విల్ ట్రై టు టాక్ కదా. సో సిమిలర్లీ ఇది కూడా అలానే అనమాట. ఇది ఒక లాంగ్వేజ్ మోడల్. సో బేసికల్లీ వీళ్ళు ఏం చేసినారు, ఇంగ్లీష్లో దాన్ని ట్రైన్ చేసినారు. సో అది ట్రైన్ చేసిన తర్వాత దానికి ఏం కెపాసిటీ వచ్చింది, అది మనం టైప్ చేస్తాం ఇంగ్లీష్లో. సో అది అర్థం చేసుకొని ఇన్ రిటర్న్ మనకి హ్యూమన్ లాంగ్వేజ్లోనే ఇంగ్లీష్లోనే రిటర్న్ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో అదొకటి. నెక్స్ట్ థింగ్ కోడెక్స్ అని ఇంకోటి ఉంటుంది. సో ఈ కోడెక్స్ ఏంటంటే స్పెషల్లీ డిజైన్ ఫర్ ద కోడింగ్స్ అనమాట. సో ఇదేంటంటే వీళ్ళు ఆల్రెడీ గిట్హబ్, సో వరల్డ్లో ఉన్న ఎంటైర్ గిట్హబ్ ఉంది కదా, అది ఆ గిట్హబ్ అంతా తీసుకొని ఆ కోడ్స్, ఓకే, ఇదర్ పైథాన్ కోడ్స్, జావా కోడ్స్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, రూబీ, ఎస్క్యూఎల్. సో ఈ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఈ కోడ్స్ అన్నిటికీ దాన్ని ట్రైన్ చేశారు. సో దట్ అదేమైపోయిందంటే ఆ కోడ్స్ నువ్వు ఏ కోడ్ రాసినా కూడా అది అర్థం చేసుకొని ఇన్ రిటర్న్ నీకు మళ్ళీ కోడ్లో కావాలన్నా ఇస్తుంది, నీకు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కరెక్ట్ చేస్తుంది, నీకు స్ట్రైట్ బై స్ట్రైట్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ థింగ్, ఇది అంత పర్ఫెక్ట్గా ఇస్తుంది 100% అంతా అంటే కాదు. సమ్ టైమ్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. యాజ్ ఏ యూజర్ ఆర్ హ్యూమన్ మనం అది చూసుకొని వెదర్ ఇట్ ఈస్ అ కరెక్ట్ ఆర్ నాట్ అని మనం జడ్జిఫై చేసుకొని అది యూస్ఫుల్ అయితేనే మనం యూజ్ చేసుకోవాలి తప్ప అదర్వైజ్ కాదు. సో ఈవెన్ చాట్ జీపీటీ వెబ్సైట్లో కూడా వాళ్ళు అదే పెట్టినారు. కొన్ని కేసెస్ ఉంటాయి. అండ్ దెన్ దిస్ ఇస్ నాట్ ఎ రియల్ టైమ్ అనమాట. మీరు మోస్ట్లీ రియల్ టైమ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా, అది రియల్ టైం అయితే కాదు, ఇది ట్రైన్డ్ బేస్ మోడల్. సో దట్ పాస్ట్ డేటా, ఓల్డ్ డేటా మీద ట్రైన్ అయ్యి దాన్ని బట్టి మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. అంతేగాని రియల్ టైం డేటాలో ఆన్సర్ అయితే ఇవ్వలేదు, అది ఎర్రర్ చూపిస్తుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో వై ఇట్ ఈస్ ట్రెండింగ్ అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇట్. ట్రెండింగ్ ఎందుకంటే ఫస్ట్ థింగ్, మనకి ఇప్పటి వరకు ఉన్న సెర్చ్ ఇంజిన్ గూగుల్, ద మోస్ట్ ఫేమస్ సెర్చ్ ఇంజిన్ అయితే గూగుల్. ఓకే, గూగుల్ ఎందుకు ఫేమస్ అంటే కనుక మనం గూగుల్ ఏ ఇన్ఫర్మేషన్ చేసినా ఆటోమేటిక్గా కీవర్డ్ బేస్ చేసుకొని సెర్చెస్ అనేది ఇస్తుంది. అందులో మనం పోయి లింక్స్ క్లిక్ చేసుకొని మనకు రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకుంటాం కదా. బట్ ఇది ఎలాగంటే, ఇది కూడా ఒక సర్చ్ ఇంజన్ లాగానే మీకు వాట్ ఎవర్ ద డౌట్ దట్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద థింగ్ దట్ యూ వాంటెడ్ టు ఆస్క్, మీరు అందులో కన్నా ఎక్కడికైనా పోస్ట్ చేసినట్లయితే అది వచ్చేసి మీకు ఆన్సర్ ఇన్ సింగిల్ షాట్గా ఇస్తుంది. లైక్ ఒక ఫ్రెండ్ మీకైతే ఎలా సజెస్ట్ చేస్తాడు, అరే సంథింగ్ నాకు ఒక కోడ్ వస్తుంది, ఒక కోడ్లో ఎర్రర్ వస్తుంది అంటే కనుక ఏం చేస్తారు, యూజువల్గా ఆఫీసులలో అయితే కొలీగ్స్ పక్కన కూర్చొని వాళ్ళంతా నీట్గా చూసి థింక్ చేసి వాళ్ళ ప్రోగ్రామింగ్ లాజిక్స్ థింగ్స్ చూసి సింటాక్స్ ఎర్రర్లు ఎక్కడన్నా వస్తున్నాయో లేమో చూసి వాళ్ళు కరెక్ట్ చేస్తారు కదా. సిమిలర్లీ చాట్ జీపీటీ కూడా అలానే చేస్తుంది. అండ్ దెన్ ఇది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వదన్నమాట. ఓన్లీ క్లియర్ ఏది కావాలనో అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇట్. సో అందుకు ఇది అంత పాపులర్ అయిపోయింది. ఎంత పాపులర్ అంటే లైక్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ 5 డేస్లో వచ్చింది అనమాట. ద ఫాస్టెస్ట్ ఇన్ ద వరల్డ్. 1 మిలియన్ సబ్స్క్రైబ్ చేసిందంటే తక్కువ టైంలో అంటే చాట్ జీపీటీ అనమాట. సో
ద నెక్స్ట్ థింగ్ ఇస్ చాట్ జీపీటీ ఈస్ గోయింగ్ టు టేక్ ద హ్యూమన్ జాబ్స్. కొన్ని జాబ్స్ ఏమన్నా ఇది రీప్లేస్ చేస్తుందా, దీన్ని బేస్ చేసుకొని ఉన్న జాబ్స్ని ఏమన్నా తీసేయడం జరుగుతుందా, బికాస్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ అక్యురేట్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. అంటే ఎస్, దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ సమ్ జాబ్స్ అయితే పోవడం జరుగుతుంది, వేర్ యూనో ఎటువంటి టైప్ అయితే మీరైతే మీ జాబ్ కైండ్ ఆఫ్ థింకింగ్ తక్కువ ఉంది, మోర్ డూయింగ్ ఉంది, సో అలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్ అయితే ఈజీగా రీప్లేస్ చేయొచ్చు ది చాట్ జీపీటీతో. ఇప్పుడే కాదు, ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్, బికాస్ దే ఆర్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ విత్ ఇంటిగ్రేటింగ్ అండ్ దెన్ టు ఎన్హాన్స్ ద కెపాసిటీ ఆఫ్ దిస్ చాట్ జీపీటీ. ఓకే, సో వన్స్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్లో డెవలప్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అయితే ఐ మీన్ కొంచెం హ్యూమన్ జాబ్స్ అయితే రిస్క్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఐటీ సైడ్ అయితే కన్నా లైక్ వెబ్ పేజ్ డిజైనర్స్ కానీ, కంటెంట్ రైటర్స్ కానీ, లైక్ డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ, ఎస్సీఓస్ కానీ, గూగుల్ యాడ్వర్డ్ పీపుల్స్ కానీ, సో ఈ కైండ్ ఆఫ్ జాబ్లు అయితే ఆల్మోస్ట్ రిస్క్లోనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఇది చాట్ జీపీటీ కదా, సో ఈ చాట్ జీపీటీలో మీరు ఏం చార్ట్ చేసినా కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక చార్ట్ ఓపెన్ అవుతుంది. సో ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ చార్ట్ ఏంటంటే మీరు ఈ చార్ట్లో ఏం అడిగినా కూడా ఇది ఏం చేసుకుంటుందంటే ఒక చార్ట్కి ఒకటి రిలేట్ చేసుకుంటుంది. లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ ఆస్క్ రైట్, సో సింప్లీ ఐ ఆస్క్ రైట్ ఎ లీవ్ లెటర్ సంథింగ్. ఓకే, రైట్ ఎ లీవ్ లెటర్ ఇట్లా ఇచ్చాం కదా, సో ఇది ఆటోమేటిక్గా చూడండి లీవ్ లెటర్ మీకు ఎంత బాగా ఇస్తుందో. సో దట్ ఓన్లీ ఈ ప్లేస్లో మీకు కావాల్సిన మేనేజర్ నేమ్ ఎడిట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ అంతా ఇది అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్ సిక్ లీవ్. ఫస్ట్ నుంచి నేను వెరైటీస్ లీవ్ లెటర్ అన్నానా, ఇక్కడ జస్ట్ సిక్ లీవ్ అన్నాను. దాని ఏమన్నా ఏంటి అంటే సిక్ లీవ్ లెటర్ ఏమని నేనేం అడగలేదు, అది కానీ ఆటోమేటిక్గా తీసుకునేది, బికాస్ నా ప్రీవియస్ సెర్చ్ వచ్చేసి రైట్ అని చెప్పినా కదా, సో దట్ అది కూడా తీసుకుంది. ఓకే, ఈ యూజర్కి సిక్ లీవ్ చార్ట్ కూడా కావాలి అని చెప్పి అది తీసుకునింది అనమాట. సో అది అలా నీకు ఒక్కొక్క చార్ట్లో అది ఇన్ఫర్మేషన్ అయితే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో దట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్ ఫర్ ఎ డెవలపర్స్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కన్నా యూస్ఫుల్ అయితే కన్నా ప్లీజ్ డూ లైక్ అండ్ ద షేర్, అండ్ ఆల్సో ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇది నీడ్ఫుల్ అని మీరు ఫీల్ అవుతుంటారో వాళ్ళకైతే ప్లీజ్ డూ షేర్ దిస్ వన్. సో థ్యాంక్ యూ. సో